నిజామాబాద్ నగర కార్పొరేషన్ ఇటు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునే దిశగా పూర్తి స్థాయిలో సిద్ధం చేస్తున్న పరిస్థితి నెలకొంది. దీనికి అంతటికి సంబంధించి మరోవైపు ఏదైతే నిజామాబాద్ జిల్లాలో అత్యధికంగా మున్నూరు కాపు సామాజిక వర్గం, మరోవైపు మైనార్టీ సామాజిక వర్గం అత్యధికంగా ఉండడం, దీంతో పాటు పద్మశాలి సామాజిక వర్గం ఉండడంతో అధికార పార్టీ చెందిన నేతలందరూ కూడా దానిపైన దృష్టి పెట్టిన పరిస్థితి నెలకొంది. మరోవైపు ఏదైతే నిజామాబాద్ జిల్లాలో మొట్టమొదటిగా మేయర్గా పనిచేసిన ధర్మపురి సంజయ్ రాజకీయ అరంగేట్రం చేసిన నేపథ్యంలో మరోసారి నిజామాబాద్లో ఆయన సేవలు వినియోగించుకునేందుకు రాష్ట్ర స్థాయిలో ఆయనకు ఏదో ఒక పదవి కట్టబెట్టి నిజామాబాద్ కార్పొరేషన్ కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తున్న తరుణంలో మరోవైపు బీజేపీ ఇప్పటికే 28 డివిజన్లలో బీజేపీ కార్పొరేటర్లు గెలిచారు గతంలో. ఇది ఈసారి కూడా ఖచ్చితంగా నిజామాబాద్ కార్పొరేషన్ బీజేపీ కైవసం చేసుకోవాలనే ప్రయత్నంలో కొనసాగిస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు ఆర్మూర్, భీమ్గల్ మున్సిపాలిటీలతో పాటు బోధన్ మున్సిపాలిటీలో కూడా అధికార పార్టీ కాంగ్రెస్